వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఒక బలమైన కాంక్ష తెలంగాణ ఏర్పడాలని తెలంగాణలో ఉన్న తెలంగాణ బిడ్డలందరూ కోరుకుంటా ఉన్నారు. తెలంగాణ వాదులు అన్ని పార్టీల వెనుకున్నారు. కానీ టీఆర్ఎస్ మాత్రం ఒక రాజకీయ పార్టీ. దాని వెనుక కూడా కొంతమంది తెలంగాణ వాదులే ఉన్నారు తప్ప తెలంగాణ వాదానికి ఇది పర్యాయ పదం కాదు, ఒక ప్రత్యామ్నాయ పదం కూడా కాదు. టీఆర్ఎస్ చేసిన ప్రతి పనిని తెలంగాణ వాదులకు ఆపాదించాల్సిన అవసరమూ లేదు. తెలంగాణ వాదులు అనేవాళ్లు ఒక పరకాల ఉప ఎన్నికలో మనం చూసినట్లయితే 1,50,000 మంది పైగా తెలంగాణ వాదులు ఓటేస్తే 48,000 ఓట్లు మాత్రమే టీఆర్ఎస్కి వచ్చాయి. అంటే 48,000 మంది తెలంగాణ వాదుల అది తప్పు. ఏ పార్టీ ఓటు వేసినా ఈ 1,54,000 మంది కూడా తెలంగాణ వాదులే. ఏ పార్టీ వెనుకున్న తెలంగాణ బిడ్డలే. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా చేసిన 1,06,000 ఓట్ల తెలంగాణ బిడ్డల గుండె చప్పుడు కూడా తెలంగాణనే కోరుకుంటది. కానీ టీఆర్ఎస్ తను బలపడడం కోసం, టీఆర్ఎస్ పార్టీగా బలపడడం కోసం తెలంగాణ వాదాన్ని బలహీనపరుస్తూ ఉన్నది. తెలంగాణ వాదుల్లో చీలిక తెస్తా ఉన్నది. తెలంగాణ వాదులుగా ఉండాలి అంటే టీఆర్ఎస్ లో మాత్రమే ఉండాలి అనే దాని కాంక్ష. టీఆర్ఎస్ లో ఉంటేనే తెలంగాణ వాదాన్ని చెప్పే అర్హత ఉన్నట్టు, తెలంగాణ వాదానికి టీఆర్ఎస్ ఒక పేటెంట్ అయినట్టు, తెలంగాణ వాదులు ఎవరైనా సరే టీఆర్ఎస్ లో ఉండకపోతే వాళ్ళు ఏదన్నా పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళందరూ తెలంగాణ వాదులు కానట్టు ఒక భిన్న స్వరాన్ని ఉపయోగిస్తా ఉన్నది. దీనివల్ల మీరు కాంగ్రెస్ లో ఉన్న తెలంగాణ వాదులైతే టీఆర్ఎస్ లో లేరు కాబట్టి మీరు తెలంగాణ వాదులు కాదు. మీరు తెలుగుదేశంలో ఉన్న తెలంగాణ వాదులైతే మీరు టీఆర్ఎస్ లో లేరు కాబట్టి తెలంగాణ వాదులు కాదు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ వాదులైతే మీరు టీఆర్ఎస్ కాబట్టి తెలంగాణ వాదులు కాదు. టీఆర్ఎస్ లో ఉంటేనే తెలంగాణ వాదులు. దీనివల్ల తెలంగాణ వాదుల్లో చీలిక తెచ్చి తెలంగాణ వాదాన్ని బలహీనపరిచి ఈ విధంగా ఇవ్వాల్సిన కాంగ్రెస్ మీద ఒత్తిడి లేకుండా ఇవ్వాల్సిన కాంగ్రెస్ తో చట్టపట్టాలేసుకొని తెలంగాణ వాదాన్ని ఇలా కొనసాగిస్తూ దీర్ఘకాలికంగా పబ్బం గడుపుకునే ఒక దీర్ఘకాలిక వ్యూహం పన్నింది టీఆర్ఎస్. వాస్తవానికి తెలంగాణ రావడానికి పెద్ద ఆటంకంగా ఉన్నది అలా టీఆర్ఎస్ రావాలని కోరుకుంటే. ఇప్పటిదాకా తెలంగాణ వాదాన్ని ముందుండి నడిపించిన టీఆర్ఎస్ ఏ పార్టీలో వెనుకున్న తెలంగాణ వాదులైనా సరే ఏకం చేసి నేషనల్ పార్టీగా ఉన్న పార్టీలు ఉండవచ్చు, ప్రాంతీయ పార్టీలుగా ఉన్న పార్టీలు ఉండవచ్చు, సబ్ రీజనల్ పార్టీ కూడా ఉండవచ్చు. ఎవరెవరి పార్టీలకు ఏ లిమిటేషన్స్ ఉన్నా తెలంగాణ వాదులుగా తెలంగాణలో ఉన్న ఆ పార్టీ బిడ్డలందరినీ కూడా ఏకం చేసుకొని ఇవ్వాల్సిన కాంగ్రెస్ ఎందుకు ఇవ్వదు, ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు, ఇవ్వాల్సిన సోనియా గాంధీ ఎందుకు ఇవ్వదు, వ్యతిరేకంగా పోరాటం చేద్దామని కదిలించాల్సిన టీఆర్ఎస్ కాంగ్రెస్ తో మాత్రం చట్టపట్టాలేసుకుని ఈ పక్క ఆ పక్క అభిప్రాయాల పేరిట తన పార్టీని పెంచుకోవడం కోసం, రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం జానారెడ్డి ఇంటికి కేసీఆర్ పోతాడు, కేసీఆర్ దగ్గరికి జానారెడ్డి వస్తారు. ఇద్దరు కౌగిలించుకుంటారు, లేచి నిలబడతారు, మళ్ళీ కూర్చుంటారు, కలుస్తారు, కాఫీ తాగుతారు. పోతప్పుడు బాయ్, వచ్చినప్పుడు హాయ్, మధ్యన ఒక ఛాయ్. ఇంత పెద్దగా మీ మధ్యన ఐక్యత ఉన్నప్పుడు ఇవ్వాల్సిన కాంగ్రెస్ ఎందుకు ఇస్తుందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు కాంగ్రెస్ ని కాపాడడం కోసం తెలంగాణ వాదులకు నిజస్వరూపం తెలుస్తూ ఉంటే, టీఆర్ఎస్ ని తన నిజస్వరూపం బట్టబయలవుతా ఉంటే ఇవాళ తిరిగి మళ్ళా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలని విజయమ్మగానే రానివ్వము అని, ఏ సందర్భంలో రానివ్వమని, నేత కార్మికుల సమస్యల మీద విజయమ్మ గారు ధర్నా చేస్తా ఉంటే, నేత కార్మికులకు న్యాయం జరగాలని ధర్నా చేస్తా ఉంటే, నేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేస్తా ఉంటే, రాజశేఖర రెడ్డి గారు మాట ఇచ్చిన 312 కోట్ల రుణమాఫీ చేయండి అని చెప్పి విజయమ్మ గారు ధర్నా చేస్తా ఉంటే, రాజశేఖర రెడ్డి గారు 46వ జీవో ద్వారా 1,50,000 ఎక్స్గ్రేషియో ఇస్తే 125 మందికే ఇచ్చారు, ఇంకా మిగతా వాళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియో ఇవ్వండి అని ధర్నా చేస్తా ఉంటే, అగ్గిపట్టిలో పట్టే చీరని వేసిన ఒక నేతన్నని గౌరవించండి అని విజయమ్మ గారు ధర్నా చేస్తా ఉంటే,
తెలంగాణ వచ్చే వరకు ఎస్టీ, ఎస్సీ, బీసీలు, మైనార్టీలు తెలంగాణలో ఎవరు సమస్యల మీద పరిష్కరించుకోవద్దు, పోరాడకూడదు, ఏ పార్టీ మాట్లాడకూడదు. తెలంగాణ వాదులుగా తెలంగాణ వచ్చేంత వరకు మేము చెప్పిందే వినాలి, మేము చెప్పినట్టే చేయాలి. ఈ పేదవాళ్ళు ఎవరు బాగుపడకూడదు, సమస్యలు పరిష్కరించుకోకూడదు. మేము ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు వ్యతిరేకము అని టీఆర్ఎస్ చెప్తా ఉంటే తెలంగాణ వాదులుగా ఉన్న ఈ తెలంగాణ బిడ్డలు, పేదవాళ్లు ఎందుకు గౌరవించాలి అంటున్నాను. మొదటి నుంచి కూడా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు వ్యతిరేకంగా ఉన్న టీఆర్ఎస్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 4,000 మంది మరణించి గ్రామాల నుంచి భూస్వాములందరినీ, దొరలందరినీ పట్టణాలు పట్టిస్తే ఇవాళ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పట్టణాల్లో నుంచి భూస్వాముల్ని పల్లెలకు తీసుకొచ్చి పేదల మీద దాడులు చేయించే పరిస్థితి తీసుకొస్తా ఉన్నది. ఎవరైతే టీఆర్ఎస్ లో పబ్బం కలుపుకున్న దొరలున్నారో వీళ్ళందరూ ఆ రోజు తెలంగాణ పోరాటంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల మీద దాడులు చేసిన వాళ్లే. వాళ్ళ సమస్యల మీద పోరాడుకోకూడదట, వాళ్ళు బాగుపడకూడదట, పేదవాడు బాగుపడకూడదట, నేత కార్మికులు బాగుపడకూడదట, గీత కార్మికులు బాగుపడకూడదట, ఎస్సీలు బాగుపడకూడదట, ఎస్టీలు బాగుపడకూడదట. ఎవరు బాగుపడాలి? కేసీఆర్, ఆయన ఎమ్మటున్న వాళ్ళు 1-2 సామాజిక వర్గాలు వాళ్ళే బాగుపడాలి అంట. అంటే ఇలాంటి తెలంగాణ బిడ్డలు కోరుకునేది ఒక సామాజిక న్యాయంతో అట్టడుగు వర్గాలకు, పేదవాడికి కూడా న్యాయం జరిగే తెలంగాణ బిడ్డలు కోరుకుంటా ఉన్నారు. తెలంగాణని కోరుకునే ప్రతి బిడ్డ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి ఒక సంక్షేమ పాలన, ఒక అభివృద్ధికరమైన పాలన కావాలని కోరుకుంటా ఉన్నారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక పాలన కావాలని వైఎస్ఆర్ పాలనని కోరుకుంటా ఉన్నారు. కానీ టీఆర్ఎస్ ని కాదు.